అనుకున్నది ఎవరు? ఈజ్ ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా అంటారు. అందరికి వినపడింది అనుకుంటా. కంప్యూటర్ని కనుక్కున్నది ఎవరు? కంప్యూటర్ని కనుక్కున్నది ఎవరు? కలెక్ట్ చేసుకుని లీడర్స్ మెంటర్స్కి ఇచ్చేయండి అమ్మా. ఆన్సర్ షీట్ రాసేసిన వాళ్ళు మెంటర్స్కి ఇచ్చేయండి. ఆచార్యగా తీసుకున్నారా? నెక్స్ట్ వాటర్ ప్యూరిఫైయర్ సైన్స్ ఎగ్జిబిషన్. బజర్ వైర్ గేమ్. వాల్కెనో ఎరప్షన్. త్రీ డి హోలోగ్రామ్ వీడియో. ఫిలిం ప్రొజెక్టర్ అట. ఫిలిం ప్రొజెక్టర్. హైడ్రాలిక్ బ్రిడ్జ్. వావ్ సూపర్. ఎకో ఫ్రెండ్లీ హౌస్. ట్రీస్. సోలార్ సిస్టమ్. లంగ్స్. digestive system, human digestive system. Kidneys functioning. Factory smoke, air pollution. Aquarium. Specimens of goat and hen. Specimens of goat and hen. Sankalpa Karshaka Nestam. Wow, nice. Manometer. అయితే అలా తీసుకుంటాం. Rainwater harvesting. Microscope. Borewell anta. By Omkar 7B, sorry. Magnetic swing. Magnetic pen. Wow.
వాటర్ లెవెల్ మిషన్. ఫుల్ అవగానే హార్న్ వస్తుంది. బస్ స్టాండ్ బై చంద్రశివ. ఎలక్ట్రికల్ బెల్. సేవ్ ద వాటర్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పేరు చెప్పండి. పేరు రెయిన్ డిటెక్టర్. రెయిన్ పడగానే సౌండ్ వస్తుంది. బట్టలు ఆరేసుకుంటే వెంటనే తీసేసుకోవచ్చు. రేసింగ్ కార్ బై బాలయేసు అండ్ చైతన్య రమేష్. రేసింగ్ కార్స్. పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఎకో ఫ్రెండ్లీ హౌస్. ఎవరిది? మ్యాజిక్ మిర్రర్. వాటర్ సర్కిల్. రీసైకిల్. వాటర్ రీసైకిల్. చెప్పండి. పార్కింగ్ ఆట పని చేస్తాను మ్యామ్. ఎక్కడైనా ఏదైనా పార్కింగ్ ఎగ్జిబిషన్స్లో ఏమైనా ఉన్నాయనుకో మ్యామ్, వెహికల్స్ ఆట ఉంటాయి మ్యామ్. రోడ్స్ అడ్డంగా ట్రాఫిక్ ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ కాకుండా సింపుల్గా ఈ సింపుల్ ప్రాసెస్లో చేయడం వల్ల ఈజీగా టైం సేవింగ్ అవుతుంది మ్యామ్. వెరీ గుడ్. ఇదేంటమ్మది? ప్రొక్లైనా? వావ్. ప్రొక్లైనర్. నైస్. ఓయ్ మ్యామ్, 3 days నుంచి పిల్లలందరూ ప్రాజెక్ట్ పనిలోనే ఉన్నారండి. చాలా కష్టపడ్డారు. ఫ్లోర్ మిల్. చెప్పు మళ్ళీ. కళ్ళు లేని వాళ్ళకి కనిపించలేదు. ఎదురు ఏదన్నా వస్తే బజెట్. ఓకే. బ్లైండ్ పీపుల్కి బ్లైండ్ హెల్ప్ కావాలని. ఓకే. స్టార్టింగ్ ఏదైనా ముందుకు వస్తే ఇలా చేయి పెట్టగానే సెన్సార్ ద్వారా సౌండ్ వస్తుంది. సినిమా చాలా తక్కువ. 3D హోలోగ్రామ్. హోలోగ్రామ్. ఆటోమేటిక్ టోల్ గేట్. ఆటోమేటిక్ టోల్ గేట్. ఫోటో కాదు, వీడియో. అది వచ్చింది ఇప్పుడు. అసలు ఈ సెటప్ చాలా అరేంజ్ చేసుకున్నారు మా పిల్లలైతే. చాలా కష్టపడ్డారు. రియల్లీ. ఇది సౌండ్ సెన్సర్
సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి మీరు మాట్లాడి రౌతులపూడి హై స్కూల్. సౌండ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి సెన్సర్ తీసుకొని సౌండ్ని మనకి పంపిస్తుంది, సిగ్నల్ అవుతుంది. Core level project by our 7th B students, Pavan Rudra and Omkar. కనబడుతుందా మ్యామ్? ఇక్కడ చూడండి మ్యామ్, ఆ గ్లాస్ని చూడండి. ఏం కాస్ట్ ఫ్యాన్, లో కాస్ట్ ఫ్యాన్. ఇది పిహెచ్ ఇండికేటర్. ఇది సబ్స్టెన్స్లో కలర్ బట్టి అది యాసిడా బేసా అని తెలుస్తుంది. అయితే ట్యాప్ వాటర్లో వేసాము. ట్యాప్ వాటర్లో వేస్తే 8 to 9 pH వచ్చింది. అంటే ఇది వీక్ బేస్. నెక్స్ట్ ఈ సాఫ్ట్ డ్రింక్లో వేసాం మరి. సాఫ్ట్ డ్రింక్లో వేస్తే సాఫ్ట్ డ్రింక్ సార్, అది యాసిడ్ వచ్చింది సార్. అంటే ఈ సాఫ్ట్ డ్రింక్ అనేది ఎసిడిక్ అని తెలుస్తుంది సార్. ఇది బాడీకి పనిచేస్తుంది సార్. ఇది pH 14 వచ్చింది సార్, హైలీ బేసిక్ సార్. నెక్స్ట్ ఇది బేకింగ్ సోడా 8 to 9 pH వచ్చింది. ఇది 7 వస్తే వాటర్ కదా, అది 7 to 8 వస్తే హెల్తీ మ్యామ్. మినరల్ వాటర్లో ఉంటుంది మరి 7 to 8. ఇది బేకింగ్ సోడా బేస్ స్లైట్లీ. నెక్స్ట్ ఇది ఓఆర్పి ఇండికేటర్ అంటారు. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అందులో సబ్స్టెన్స్లో ఎన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, ఎన్ని యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్లు ఉన్నాయని తెలుస్తుంది. మన బాడీకి యాంటీ ఆక్సిడైజింగ్ ఏజెంట్లు కావాలి, దానివల్ల క్యాన్సర్ రాకుండా hydrogen as fuel. ప్లాస్టర్ దాన్ని ఫిల్టర్ పేపర్ కార్బోనేట్ గ్యాస్ లో వాడతారు. కొద్దిగా 5 drops వాటర్ రాస్తున్నాం. బాగా మిక్స్ చేస్తే ఆ కార్బన్ బయట తీసేస్తున్నాం. అది బయట ఎవరు తగ్గేస్తున్నాం. అప్పుడు దీంట్లో గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్కి ఫైర్ అంటిస్తే గ్యాస్ పెట్టింది. ఫైర్ అంటిస్తే ఇప్పుడు కాల్చున్నాం. ఇది సాయిల్ టెస్టింగ్. మనం సాయిల్ తీసుకుని 5 cc మెథడ్లో సాయిల్ తీసుకుని ఒక బౌల్ వేసుకోవాలి మ్యామ్. వేసుకున్న తర్వాత పొటాషియం రియాక్టెంట్ K1 అనే
కెమికల్ని 25 ml అందులో వేసి మిక్స్ చేసి బాగా ఒక 10 to 15 minutes వెయిట్ చేయాలి మ్యామ్. వెయిట్ చేసిన తర్వాత ఒక డీకలరైజర్ అని దాన్ని ఒక 1 to 2 grams వేసి మళ్ళీ మిక్స్ చేసి ఒక 5 minutes వెయిట్ చేయాలి మ్యామ్. వెయిట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పన్నం ద్వారా ఇంకో దాంట్లోకి దాన్ని షిఫ్ట్ చేసి పైన ఫిల్టర్ పేపర్ అయినా ఒక పేపర్ని పెట్టాలి మ్యామ్. దాన్ని ఉంచడం వల్ల మొత్తం సాయిలు వేసిన కెమికల్స్ అవన్నీ పోయి ఓన్లీ వాటర్ అనగా సెపరేట్ అవుతుంది. అది సెపరేట్ అయిన తర్వాత పొటాషియం రియాక్టెంట్ K2 అనేది ఒక 1 ml వేసి ఒక 2 minutes వెయిట్ చేస్తే దానికి కలర్ తెలుస్తుంది. దాని కలర్ తెలిసిన తర్వాత చార్ట్ ఉంటుంది pH చార్ట్. ఆ pH చార్ట్లో దాన్ని కంపేర్ చేసుకుంటే అది ఎసిడిక్కా బేసా మీడియం అనేది తెలుస్తుంది. అలా తెలియడం వల్ల అందులో ఏ రకమైన పంటలు వేయచ్చు, ఏవైతే ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే ఏవి సూటబుల్లో తెలుస్తుంది సార్. తెలిసి ఒకవేళ అది బాగా ఎసిడిక్ అయితే అక్కడ ఏం ఎరువులు వాడాలి, బాగా బేసిక్ అయితే ఏ ఎరువులు వాడితే పంటలు బాగా వస్తాయి అనేది ఈ సాయిల్ టెస్టింగ్ కిట్ వల్ల తెలుస్తుంది. ఇది సాయిల్ టెస్టింగ్ కిట్ మ్యామ్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ డే రోజున జరిగినటువంటి కార్యక్రమాలు అనమాట. సైన్స్ డేలో భాగంగా క్విజ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేశారండి. తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి జరిగిందనమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు కూడా మా స్కూల్స్లో వాళ్ళ ఎగ్జిబిట్స్ అనేవి ఎగ్జిబిట్ చేశారు. అందరూ కూడా మిగతా స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ని తీసుకుని వచ్చి విజిట్ చేశారండి. తర్వాత సైన్స్ రంగోలీ అనేది కాంపిటీషన్ పెట్టడం జరిగిందనమాట. సో పిల్లలందరూ చాలా కలర్ఫుల్గా సైన్స్కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ అన్నీ కూడా ముగ్గుల రూపంలో ఇలాగా గ్రౌండ్లో వేశారనమాట. చాలా చక్కగా వేశారండి. సో సైన్స్ టీం అందరూ కూడా చాలా కష్టపడి ఆల్మోస్ట్ 15 days నుంచి కూడా ఈ దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నారు. పిల్లలందరినీ కూడా గైడ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తగినటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారండి. సో సైన్స్ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా పెద్ద సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అయితే. కూడా అన్ని ఈవెంట్స్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేటువంటి ప్రైజుల్ని తీశారండి. సో అది చాలా కష్టమైంది, ఎందుకంటే అందరూ చేసినటువంటి ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇంకా అందరూ వేసినటువంటి రంగోలీలు కూడా చాలా బాగున్నాయి. క్విజ్లో కూడా ఒకరితో ఒకళ్ళు పోటీ పడుతూ చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేశారండి. మొత్తం పిల్లలందరూ కూడా టీమ్స్ అని డివైడ్ చేసి మొత్తం ఎంటైర్ స్కూల్ అందరినీ కూడా గ్రౌండ్లో కూర్చోబెట్టి ఒక 7 teamsగా డివైడ్ చేసి కాంపిటీషన్ అనేది రన్ చేశారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది ఆ క్విజ్ ప్రోగ్రామ్ అయితే. సో దాంట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ క్విజ్లో ఇంకా ఎగ్జిబిషన్స్లో ఇంకా రంగోలీ ప్రోగ్రామ్స్లో 3 ప్రైజులు అనేవి క్లాస్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేశారండి. సో ఇదైతే చాలా పెద్ద సాహసం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మా స్కూల్ చిన్నదైతే కాదండి. ఇంచుమించుగా ఒక 900 వరకు మాకు స్ట్రెంత్ అయితే ఉంటుంది. సో అంతమందికి గిఫ్ట్స్ పర్చేజ్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. సో మా సైన్స్ టీం అందరూ కూడా వాళ్ళు యూనిటీగా ఉండి పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ అనేవి తీసుకుని వాళ్ళ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంతేనండి మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ డే ప్రోగ్రాము. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వారు ఏమైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.